భగవంతుడు దగ్గర ఒక సంకల్పం తీసుకుంటే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది. కోరికలు కొన్ని తీరతాయి, తీరకపోవచ్చు. కానీ సంకల్పం మాత్రము తప్పకుండా తీరుతుంది. ఒక కథ విందాము. ఒక ఒకప్పుడు ఒక ఋషి, అతని శిష్యులు నది ఒడ్డు నుంచి ఆశ్రమానికి వెళుతున్నారు. అక్కడ ఒక మహావృక్షం కనిపించింది ఆయనకి. ఆ మహావృక్షం అన్న మాటలకు నవ్వుతూ ఆ మహావృక్షం ఏమని చెప్పింది అంటే, తాను చక్రవర్తిని అవుతానని, ఈ భూమండలాన్ని ఏలుతానని చెప్పింది. దానికి ఋషి తదాస్తు అన్నాడు. శిష్యులందరూ పగలబడి నవ్వారు. అదేంటి గురువు గారు అంటే, దానికి అంత ఆశ ఏమిటి అని అడిగితే, దానికి ఏ అర్హత ఉంది అంటే, జీవితం అంతా తాను ఎటువంటి ఆశించకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవరాశులనిచ్చిన ఆశ్రయం ఇచ్చింది ఎన్నో జీవరాశులకి. మరి ఇదంతా పుణ్యమే కదా అని చెప్పాడు. చక్రవర్తి భూమండలానికి చక్రవర్తి అవుతుందా అని భగవంతుడు సంకల్పిస్తే ఏదైనా కావచ్చు అని చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ రాత్రంతా పెద్ద గాలివాన వచ్చింది. ఆ మహావృక్షము నేల కూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. చూసావా అని అనుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. తర్వాత శిష్యుడు తన గురువుగారి దగ్గరికి పరుగున వస్తూ, విన్నారా, శ్రీరామచంద్రుల వారి పాదుకులకి పట్టాభిషేకం చేస్తున్నారు. వారి యొక్క సోదరులు భరతులు వారు 14 సంవత్సరాలు ఆ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయని చెప్పారు. గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుందో అన్నావు కదా, ఈసారి నీకు అర్థమైందా? ఆ మహావృక్షమే కలపతో వడ్రింగివాడు పాదుకుల చేసి ఆ శ్రీరామచంద్ర వారికి సమర్పించారు. ఎన్ని జన్మల తపస్సు చేస్తే, ఎంతో పుణ్యం చేస్తే కానీ ఆ మహావృక్షము పాదుకులకు, మరి శ్రీరామచంద్ర వారి పాదుకులకు సమర్పించి ఆ పాదుకులు భరతుడికి ఇవ్వడము, భరతుల వారు పాదుకులకి పట్టాభిషేకం చేయడము. ఈ విధంగా చక్రవర్తి కావాలని ఆ వృక్షం యొక్క కోరిక నెరవేరింది. భగవంతుడు లీలలు మనకు అర్థం కావు. ఎందుకంటే భగవంతుడు లీలలు ఎలాగుంటాయో ఎవ్వరికీ అర్థం కాదు. అందుకని భగవంతుడు అనుగ్రహంతో సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.